audio jungle. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలాగాస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. కట్టుబట్టలతో మెడబట్టుకుని మనం బయటికి గెంటేస్తాం జరిగింది. ఆనాడు ముందు చూపుతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం జరిగింది. వాస్తవంగా మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పెద్ద బలం లేదు. గట్టిగా పోటీ చేస్తే 10 పంచాయతీల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. అంతెందుకు కార్పొరేటర్లుగా గెలవనోళ్ళని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మిత్రధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే ఈరోజు బీజేపీ పార్టీ దొంగబ్బాయితో రహస్య ఒప్పందం పెట్టుకుని మిత్రధర్మానికే వెన్నుపోటు పొడుస్తాం జరిగింది. 4 సంవత్సరాలు మనం చాలా ఓపిక పట్టాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. రెండో సంవత్సరంలో ఇదిగో ఇస్తున్నామని చెప్పారు. 3వ సంవత్సరానికి వచ్చేగల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తానని చెప్తాం జరిగింది. ప్యాకేజ్లో భాగంగా ముందలేమో డైరెక్ట్గా నిధులు ఇస్తానన్నారు. రెండోసారేమో ఏఐబి బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకోమన్నారు. మూడోసారేమో నబార్డ్ నుంచి రుణాలు ఇస్తారని మన ముఖ్యమంత్రి గారిని 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటాం జరిగింది. చివరిగా 4వ సంవత్సరంకి వచ్చేగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి నమ్మక ద్రోహం చేస్తాం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. 2014లో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పాటు చేస్తాం జరిగింది. కానీ మనకి ఎలాంటి లోటు లేకుండా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తాం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచించండి. 2014లో ఎండాకాలం వస్తుందంటే అందరికీ కంగారు. కరెంటు ఉండేది కాదు. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలియలేని పరిస్థితి. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటల కరెంట్ ఇస్తాం జరిగింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా సంఘాల ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ ప్రతి సంఘంలో ఉన్న డ్వాక్రా మహిళకి 8,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 2014 ముందల పెన్షన్ ఎంత? 2014 ముందల పెన్షన్ ఎంత? చాలి 200 రూపాయలు. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 రేట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి ఆలోచించండి. 1 ఎకరం భూమి తీసుకుని పెట్టుబడి పెట్టి సాగు చేసి ప్రకృతి సహకరిస్తే సంవత్సరానికి 10 నుంచి 15,000 రూపాయలు సంపాదిస్తాం. అలాంటిది నెల 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అంటే 1/2 కోటి మందికి ఒక్కొక్క వ్యక్తికి ఎకరం భూమి ఇచ్చినట్టు. ఇంకో పక్కన ఇన్ని కష్టాలున్నా పెళ్లి కానుక తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఇస్తాం జరుగుతుంది. అంతేకాదు రేపో మాపో కూడా నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది.
ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. ఒకప్పుడు మన గ్రామంలో సీసీ రోడ్లు 1 కిలోమీటర్ సీసీ రోడ్ వేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది గడిచిన 3.5 సంవత్సరాల్లో 16,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. ఇంత కష్టపడే వ్యక్తిని ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయగా ఈరోజు బీజేపీ నాయకులు మనకి నమ్మక ద్రోహం చేస్తాం జరిగింది. బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ లాంటి మహనీయులు నడిపించిన పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు కుల్ల రాజకీయాలు చేస్తాం జరుగుతుంది. తమిళనాడులోనే చూసాం, తమిళలో తరిమిగొట్టారు బీజేపీ నాయకుల్ని. నిన్న మొన్న కర్ణాటకలో చూసాం, బీజేపీ నాయకులు కాలు కూడా విరగొడతాం జరిగింది. ఆనాడు తిరుపతిలో ముఖ్యమంత్రి గారు ఒక పిలిపించారు, భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఆనాడు పిలిపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ట్రైలర్ మాత్రమే చూపించారు. 2019లో అసలైన సినిమా బీజేపీ నాయకులకి ఆంధ్ర ప్రజలు చూపించబోతున్నారు. ఒకటి కాదు, 2 కాదు, 12 కేసుల్లో 420 జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి. ఈరోజు అలాంటి వ్యక్తితో కూడా బీజేపీ నాయకులు ముందరికెళ్తున్నారంటే ఒక్కసారి మనందరం ఆలోచించాలి. మన 420 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నంబర్ తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నంబర్ తెలుసా? 6093. అవినీతికి వ్యతిరేకమైన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ని స్కామ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చొద్దని చెప్పిన మోడీ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్లా కలిసి ముందల ప్రయాణం చేస్తున్నారని సభాముఖంగా వాళ్ళని అడుగుతున్నాను. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు దెబ్బతీయాలంటే డైరెక్ట్ గా రాండి, అంతేగాని కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. 2014లో మన విశాఖపట్నం జిల్లాలో వైకాపా పార్టీకి గుణపాఠం చెప్తాం జరిగింది. మనకి హుదూద్ కొట్టినప్పుడు, హుదూద్ వచ్చి మనకి కొట్టినప్పుడు వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆనాడు వాళ్ళు ఫేస్బుక్ లో కూడా పెట్టారు, చూసారా విజయలక్ష్మి గారు ఓడిచ్చారు కనుక హుదూద్ విశాఖపట్నాన్ని కొట్టిందని. ఇదేమి అన్యాయం అని అడుగుతున్నా. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖండించలేదు. మా నాయకులు, మా కార్యకర్తలు తప్పు చేశారని ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. అంతెందుకు, అహర్నిశలు కష్టపడి విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకురావాలని ఇంత కష్టపడితే ఒక్క కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 అంటే ప్రపంచంలోనే అతిపెద్ద 500 కంపెనీలో ఒక్క కంపెనీ నేను విశాఖపట్నం తీసుకొస్తే కావాలని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాసి ఆ కంపెనీని ఆంధ్ర రాష్ట్రానికి రానియకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు మీకు విశాఖపట్నం జిల్లా అంటే చిన్న చూపు? ఎందుకు విశాఖ ప్రజలంటే మీకు చిన్న చూపని సభాముఖంగా వాళ్ళని నేను నిలదీస్తున్నాను. ఈరోజు మీకోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఉంది, అహర్నిశలు పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఇంకోవైపు చూస్తే భాజపా, వైకాపా క్విట్ ప్రోకో రాజకీయాలు మన ముందలా కంపడుతున్నాయి. నిన్నగాక మొన్న కర్ణాటక ఎన్నికల్లో మన దొంగబ్బాయి దగ్గర దొంగ పేపర్ ఉంది. దాని పేరేంటి? దొంగ పేపర్ పేరేంటి? ఆ పేపర్లో కర్ణాటకలో రాస్తారు, హవా బీజేపీ పట్ల ఉంది, బీజేపీ గెలవబోతుంది,
బీజేపీ అధికారంలోకి వస్తుందని సాక్షి పేపర్లో రాస్తారు. అంతేకాదు ఒక దశలో 120 సీట్లు వస్తాయంటే ఆంధ్ర రాష్ట్రంలో టపాసులు కాల్చింది వైకాపా నాయకులు తప్ప బీజేపీ నాయకులు కాదని సభాముఖంగా నేను చెప్తున్నా. అంటే కర్ణాటకలో బీజేపీ గెలవాలా, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే వీళ్ళు లాలుచి రాజకీయాలు చేయాలన్న ఆలోచనతో ఈరోజు వైకాపా నాయకులు ఉన్నారు. ఇంకో పక్కన నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన చెప్తారు, ఎక్కడో విన్నాను, ఎవరో చెప్పారు, అందుకే లోకేష్ అవినీతి పరులని. నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చేశానో, ఎక్కడ తప్పు చేశానో, ఎలా తప్పు చేశానో సాక్ష్యాధారాలతో సహా ముందలు రాండి తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు మటుకు నా పైన చేయదని సభాముఖంగా వాళ్ళు చెప్తున్నాం. నా వయసు 30 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా. నేను మళ్ళీ చెప్తున్నా, మా తాతగారు లాగా గొప్ప పేరు, మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏ నాడు వాళ్ళు చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నా. అయా, ఇందిరాగాంధీ గారే తెలుగు జాతి పౌరుషాన్ని తట్టుకోలేకపోయారు. ఆనాడు మెజారిటీ ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు దించితే తెలుగు ప్రజలు గర్జించారు. ఆ గర్జన తట్టుకోలేక మళ్ళీ 31 రోజుల్లో మన అన్నగారిని ముఖ్యమంత్రి పీఠం ఆయన పెడతాం జరిగింది. 132 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ 2014 మనకి అన్యాయం చేసిందని మీరు డిపాజిట్ లేకుండా చేస్తాం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ కూడా తెలుగు ప్రజలు పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అదే గతి బీజేపీ పార్టీ కూడా పట్టుబోతుందని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపడం జరుగుతుంది. నేను ఇక్కడున్న ప్రజలందరినీ కోరేది ఒకటే, కులాల అతీతంగా, మతాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. కుల రాజకీయాలు వాడుతున్నారు. అంతెందుకు, వెంకన్ని కూడా ఈరోజు విభజన సమస్యల్ని పక్కన పెట్టడానికి వెంకన్ని కూడా దించడం జరిగింది. టీటీడీలో అన్యాయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయ్యా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. 2009 ముందల రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లనే అన్నారు, వెంకన్నకి 7 కొండలు అవసరం లేదని చెప్తాం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 7 కొండల జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు మాడి మసైపోతారని ఆనాడు అసెంబ్లీలోనే చెప్తాం జరిగింది. ఆ సంస్కృతి మాది కాదు, అది మీది. ఆర్నిసలు వెంకన్నకి కాపలా కాసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు. మనం బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ సోదరులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అని చెప్తారు. ఇట్లా మన మధ్య చిచ్చు పెట్టి మనలో ఉన్న ఐక్యతని కోలగొట్టి అనేక సమస్యలు సృష్టించాలని ప్రతిపక్ష పార్టీలు, నాయకులు ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, చివరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటే పిలిపిస్తున్నా, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయి. నాకు ఎలాంటి సందేహం లేదు, 25కి 25 పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నాకు సందేహం లేదు. 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు రావాల్సిన ప్రత్యేక హోదా, దాంతో పాటు విభజన హామీలో ఇచ్చిన 18 విభజన హామీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ
తూచా తప్పకుండా సాధిస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలుపు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.